నా ఉద్దేశం అయితే నేను ఒకటే, తెలంగాణ కోరుకుంటున్న తెలంగాణ ఉద్యమ సమయంలో ఆకాంక్షల మేరకు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందా అనే కోణం నుంచే ఎక్కువ నేను ఒక ఉద్యమకారునిగా చూస్తా. ఎందుకంటే డిమాండ్ ప్రజలది ఒకటైతే మనం ఒకటి, ఇప్పుడు మాకు 6 గ్యారంటీలు అనేది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. వీటిని ఫుల్ఫిల్ చేయాలని ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా పోరాడుతుంటాయి. తర్వాత ప్రతిపక్షాల్లో బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది. వాళ్ళు బలంగానే ఒక 8 మంది ఎంపీలతో ఎమ్మెల్యేలతో ఉన్నది. ఇటు 39 మందితో ఇటు బీఆర్ఎస్ కూడా బలంగా ఉన్న క్రమంలో సమాధానం చెప్పేదానికంటే ఆర్థిక స్థితి ఇబ్బంది కలిగించిన మాట వాస్తవం. దాదాపు 6 లక్షల పైచీలకు, 6,90,000 పైచీలకు అప్పు ఉండడం, ఓ 39,000 పైచీలకు వడ్డీనే ప్రయాణం మనం కట్టాల్సి రావడం ఇబ్బంది అయింది. కానీ ఇబ్బంది అంటే ప్రిసీడింగ్ మనం గత ప్రభుత్వాన్ని నుంచి రాజకీయ విమర్శ చేయొచ్చు, కానీ ప్రజలకు సమాధానం చెప్పాలి, ప్రజలకు మనం జవాబుదారితనంగా ఉండాలంటే మనం గత బడ్జెట్ కంటే భిన్నంగా ఉండాల్సిన సందర్భం ఉండదు కదా. అలొకేషన్స్లో మీరు అన్నట్టుగా ఎవ్రీ బడ్జెట్ 10% ఇంక్రీజ్ అనేది ఉంటుంది. అది అంచనానే. అది ఎవరు బడ్జెట్ పెట్టినా 10% అటు ఇటుగా ఉంటుంది. కానీ ఈసారి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేకపోయినాము అని అంటే రాబడి తక్కువ ఉందనే అర్థం. వాస్తవాన్ని కూడా చెప్పగలిగినాం. ఇక్కడ ఉద్యోగాలకు సంబంధించిన చర్చ వచ్చినప్పుడు సరే వాళ్ళు నోటిఫికేషన్స్కు ప్రిపేర్ అయినరు, అక్కడ ఆ రోజున వాళ్ళకు సమస్యలు ఉన్నాయి. సరే ఎవరేసిండ్రు నోటిఫికేషన్స్ అనే విషయం కూడా నేను పట్టించుకోదలుచుకోలేదు. కానీ అప్పటికి వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోయింది. మనం 58,868 ఉద్యోగాలు నింపగలిగినాం ఒక సంవత్సర కాలంలోనే. దాదాపు ఇప్పుడు 30,228కి న్యూ నోటిఫికేషన్స్ చేసినాం. పంచాయతీ రెవెన్యూకు సంబంధించి ఒక 10,000 పైచీలకి వేస్తున్నాం. గ్రూప్ 1 గ్రూప్ 2కు సంబంధించి కూడా ఇవ్వగలరు. ఎందుకంటే మీరు నీళ్లు నిధులు నియామకాల్లో ఫస్ట్ విద్యార్థి యువతనే టార్గెట్ కాబట్టి ఇప్పుడు 30,000 ఉద్యోగాలు మనం వేయడానికి సిద్ధపడుతున్నాం. ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత ఇంకా సమస్య ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉండాల్సిన సందర్భం. బడ్జెటరీ పోస్టులు వేయాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కాదు. ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి బేసిక్ ఇవ్వాలనుకుంటున్నాం, వాళ్ళు డిఏ కూడా అడుగుతున్నారు. ఉన్న ఉద్యోగులకు డిఏనే 5 డిఏలు పెండింగ్లు ఉన్నాయి, పిఆర్సీ పెండింగ్ ఉంది. సరే మళ్ళీ ఇప్పుడు రిసీట్స్ ఏమున్నాయి? 5 రకాలు, పెద్ద ఆయన మల్లారెడ్డి గారు చెప్పినట్టు 5 రకాల ట్యాక్సెస్ నుంచి వచ్చే రెవెన్యూ మంత్లీ పర్ మంత్ చూస్తే 18,500 అప్రాక్సిమేట్గా అటు ఇటుగా ఉంటున్నాయి. ఖర్చు ఎంత ఉన్నది అని అంటే 24,000 crores అబవ్ ఉంటున్నాయి. సో ఈ మిస్ మ్యాచ్ ఉన్నది. దాదాపు 6,000 crores డెఫిషియన్సీ ఉన్నది, గ్యాప్ ఉంది. దీన్ని ఫిల్ చేయాలంటే ఏం చేయాలని ఇప్పుడు ఎవరు ఫస్ట్ ఆకలైన వాళ్ళకి గంజి పోయడం ముఖ్యమా, గంజి దాగిన వాళ్ళకి బిర్యానీ పెట్టడం ముఖ్యమా? ఇది ఇప్పుడు ప్రభుత్వ ప్రయారిటైజ్లో. రైతును నేను సాటిస్ఫై చేయడానికి ఇంకా బోర్లా పడుతూ ఉన్నా. ఇప్పుడు మళ్ళీ పంట నష్టపరిహారం తెచ్చినాం, బీమా తెచ్చినాం, మళ్ళీ గతంలో ఉండే అన్నిటిని కూడా ఈ పనిముట్లకు సంబంధించి జిఎస్టీని తగ్గించడంతో పాటు ఈ డ్రిప్ సిస్టాన్ని ఇట్లా మళ్ళీ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిరుద్యోగులకు సంబంధించి కూడా ఒక సంవత్సరంలోనే 50,000 నింపినప్పుడు నెక్స్ట్ బడ్జెటరీ పోస్టులను కూడా పెంచడానికి ఇప్పుడు 30,000 ఇచ్చినాం. మళ్ళీ ఇంకో క్వార్టర్ ఆర్ హాఫ్ ఇయర్లో మళ్ళీ ఒక 30,000 చేయగలిగితే ఎవ్రీ యానం 50,000 యావరేజ్ చేసుకున్నా కూడా 4 సంవత్సరాల్లో 2 లక్షల ఉద్యోగాలు బడ్జెటరీ పోస్టులు ఫిల్ చేయొచ్చు అనేది ఒక అంచనా ఉన్నది. ప్రత్యేకించి ఇరిగేషన్కు సంబంధించి మనం ఇప్పుడు మధ్య తరహా చిన్న నీటి పారుదల వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేయాల్సిన సందర్భం వచ్చింది. ఇది మేజర్గా మల్లారెడ్డి గారు మమ్మల్ని గమనించాల్సిందిగా విజ్ఞప్తి. ఎందుకంటే వీలైతే మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మీ సలహాలు కూడా ఇచ్చినా కూడా నిన్న నేను వారితో ఉన్నా, చిన్న నీటి మధ్య తరహా ప్రాజెక్టులు కంప్లీట్ అయితే మనం అనుకుంటున్న మేజర్ ప్రాజెక్ట్స్కి పెట్టేదానికంటే దాంట్లో 20 to 25% పెట్టినా కూడా మనకు ఇరిగేటెడ్ ల్యాండ్ పెరుగుతున్నది. కాబట్టి భారీ ప్రాజెక్టులు చూద్దాం. సరే కాళేశ్వరము, మేడిగడ్డకు సంబంధించిన రిపేర్స్, ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ కంట్రోల్కి సంబంధించి వాళ్ళందరూ ఇచ్చిన రిపోర్ట్స్ మిగతావన్నీ బట్టి వాటిని ఎట్లా చేద్దామనేది సెకండరీ, అది పాలిటిక్స్. కానీ ఇప్పుడు దాని నుంచి కూడా మనం సుందిల నుంచి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్ సుందిల నుంచి ఎల్లపిల్లికి ఎత్తిపోసుకొని సేమ్ డైరెక్షన్తో తెచ్చుకోవచ్చు. అన్నారం కూడా స్టోర్ చేయొచ్చు అని ఇంకో ప్రతిపాదన ఉన్నది. అయితే మా వాళ్ళకి ఇప్పుడు ఏమున్నది, మా మంత్రి గారికి మళ్ళీ మనం తుమ్మిడిహెట్టిని అవసరమైతే ఎత్తు తగ్గించి కట్టైనా అది అక్కడ అవసరాలకు ఉపయోగపడుతుంది.
అక్కడ అంటే ఆ ప్రాంతంలో ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాకు ఆ ప్రాంతంలో ఆసిఫాబాద్ ఆ ఏరియాకు నీళ్ళు లేవు. ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు మీరంటారు అని కొమరం భీం దానికి కూడా ఛానలైజేషన్ కాలేదు. ఇట్లా ప్రయారిటైజ్ చేస్తున్నారు. కాబట్టి రాజకీయ విమర్శల్ని పక్కన పెడితే ఇరిగేషన్కు మనం అలొకేషన్స్లో భారీ కేటాయింపులు చేయలేని పరిస్థితి అనేది కాదు. కేటాయింపుల కంటే కూడా ఉన్న వాటిని మనం సరిదిద్దుకుని ఇప్పుడు భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఎస్ఎల్బిసి కూడా ఆ 300 దానికి ఏంది ఎంత అది 8 కిలోమీటర్స్ టన్నెల్. అప్పుడు నాకు తెలిసి ఒక 400 crores to 500 crores మనం 2014 నుంచి మనం కేసీఆర్ గారు దాని మీద దృష్టి పెడితే 30 TMC వాటర్ నీకు నల్గొండకు కనీసం అంటే ఒక 4-5 lakhs acresకి వచ్చు మెట్ట తరి కలిస్తే. సరే దాని ప్రయారిటీని పక్కన నెల్లికల్ లిఫ్ట్ అన్నారు, అది కూడా కొంత డిలే అయింది. ఇప్పుడు ఎస్ఎల్బిసిని ప్రయారిటైజ్ ఎందుకు చేసినామంటే 8 కిలోమీటర్స్ ఇప్పుడు ఎస్కలేషనో ఇన్ఫ్లేషనో ఎంత అయితే కూడా 800 నుంచి 1000 కోట్లకు అవుతుంది. కానీ దానికి లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ను మనము వాటర్ను మనము ఎస్ఎల్బిసికి వాడుకుంటున్నాం. ఈ మళ్ళీ ఎత్తిపోసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎస్ఎల్బిసిని కంప్లీట్ చేస్తే నల్గొండకి ఇస్తే మునుగోడి ప్రాంతం అంతా కూడా ఆ ఉద్దేశంతో ప్రయారిటైజ్ చేసిండ్రు. ఇంకా చాలా ప్రాజెక్టులకు సంబంధించిన అంశంలో కూడా నీటికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. నిధులకు సంబంధించి ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏర్పడ్డాయి. ఎఫ్ఆర్బిఎంకు సంబంధించిన రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక్క భూమి కాడ చేయి పెడితే కైన లేచే కాడికి వచ్చింది. ఏమన్నా మనం భూమిని తాకట్టు పెడతామంటే కూడా విపక్షాలు గట్టిగా ఉన్నాయి, పనులతో గట్టిగా అంటున్నారు. ఇప్పుడు హెచ్సియుకి సంబంధించింది అంతే కదా, అవి టెక్నికల్ ఇష్యూసే. అఫ్కోర్స్ దాంట్లో వచ్చిన ఏమంటాము నెగిటివిటీనా ఇష్యూ నేషనలైజ్ అవ్వడం, ఇంటర్నేషనలైజ్ అవ్వడం. నాకు వచ్చిన ఇంగ్లీష్తోనే హిందీతోనే నేను ఇంటర్నేషనల్ టీవీలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే అంత దక్కడికి పోయింది. సరే ఈ రోజుల్లో హెచ్సియుకి సంబంధించిన స్టూడెంట్స్ అక్కడ దానిక ఉండడం, దాన్ని కూడా వాళ్ళ యొక్క చైతన్యాన్ని కూడా ఆహ్వానిస్తున్నాం తప్పితే ఇరిటేట్ కావట్లేదు. ఎందుకు ఇరిటేట్ కావాల్సిన ఇప్పుడు రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయి, వాటిని ప్రొటెక్ట్ చేయమని సుప్రీంకోర్టు దాంట్లో ఇచ్చింది. తర్వాత మన పాండ్స్ ఉన్నాయి, పాండ్స్ని మనం హైడ్రా పెట్టి బయట ఉన్న వాటినే కాపాడాలనుకుంటున్నప్పుడు మన ప్రెమిసెస్లో ఉన్న పాండును మనం ఎందుకు డిస్ట్రక్ట్ చేసుకుంటాం? ఇట్లా ఉంది. తర్వాత హైదరాబాద్కు సంబంధించి వచ్చినప్పుడు ఇప్పుడు మూసీకి సంబంధించి కన్సార్షియం వేసినాం. మూసీ మీరు పెద్దలందరూ గమనించండి, ఇక్కడ కూడా చాలామంది ఉద్యమ కాలంలో మనతో జేఏసీలో కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. బెటర్ హైదరాబాదు, సేవ్ హైదరాబాద్ అంటే ఈ అర్బన్కు సంబంధించిన మూమెంట్ చేసిన వాళ్ళు దేవి గారికి కూడా తెలుసు, సజయ వాళ్ళంతా కూడా నేను చూసిన వాళ్ళ మూమెంట్లలో కూడా మేము పాల్గొన్నాం. వీళ్ళందరూ వాళ్ళతో కొంత ఇంటరాక్షన్ ఉండి ఉంటుంది. కానీ మూసి మన కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక 6 మీటింగ్ మినిట్స్ చూసిన నేను, 6 మీటింగ్ మినిట్స్. అప్పుడు 8000 ఇండ్లు ఉన్నాయి, ఏది మనం నది గర్భంలో ఉన్నాయి. వాటిని తరలించడానికి కూడా వాళ్ళు ఒక ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉన్నది. ఇప్పుడు 11,500 పైచిలకి ఇండ్లు ఉన్నాయి, పెరిగినాయి. ఎందుకు పెరుగుడుగా దానికి కామన్గా పెరుగుతుంటాయి ప్రతిసారి. వీటిని ఆల్టర్నేట్ చేసుకోవడానికి ఎక్కడ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినవి వినియోగించాలన్నా, స్వగృహ ఉన్నాయి, గృహకల్ప ఉన్నాయి, వాటిని ఆల్టర్ చేసి వీళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేయాల్సిన పరిస్థితి ఉండే.